ఉగాది కదండి, పంచాంగం పుస్తకం చూస్తున్నారు. అవునండి, మరి మీ రాశి ఏంటో చెప్తారా? మీకు ఆదాయం 2, వ్యయం 22 అండి. వ్యయం 22? పొద్దున్నే లేచి మా ఆవిడ డైమండ్ నెక్లెస్ పట్టు చీర కొన్నప్పుడే అనుకున్నాను ఇదా సంగతి. మంచి సూచన చెప్పారండి, ధన్యవాదాలు. ఎందుకు భవానీ గారు మీకు వచ్చిన ప్రశ్న అడగండి. అంటే ఇప్పుడు మన నృత్యాల్లో అంటే డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చెప్పగలరు? క్లాసికల్ డ్యాన్స్ ఉందండి, ఫోక్ డ్యాన్స్ ఉంది, మరి సెమీ క్లాసికల్ డ్యాన్స్. ఆగండి. ఇప్పుడు ముందు మన చిట్టిపొట్టి చిన్నారి చేత నృత్యం చూసాం, మన స్వాతి గారు చేసిన కూచిపూడి నృత్యం చూసాం. మరి మన తెలుగు కళా సమితి పిల్లలు చేసే సెమీ క్లాసికల్ నృత్యం కూడా మనం వీక్షిద్దామా? సరేనండి, ఇంకెందుకు ఆలస్యం, మన కరతాళ ధ్వనులతో మన చిన్నారుల్ని స్వాగతం పలుకుదామా? మంచి విందు భోజనం ఏర్పాటు చేసామండి. పొద్దున్న టిఫిన్ చేయకపోయినా గట్టిగా చప్పట్లు కొట్టండి, మన పార్టిసిపెంట్స్ ఎంకరేజ్ చేయండి. అందరూ విందు భోజనం చేసి మనం వెళ్తాం. ధన్యవాదాలు.